ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. ఎండలో తిరిగి తిరిగి దానికి బాగా వేడి చేసింది. దాంతో అది మంచమెక్కింది. అది చూసిన కుందేలు పిల్ల బాధపడుతూ ఉంది. పిల్ల కుందేలు బాధపడుతూ ఉంటే కోడిపుంజు చూసి ఇలా అంది. చూడల్లుడు, కొబ్బరి నీళ్లు చాలా చలువ. అవి గనక 3 పూటలా తాపించావనుకో మొత్తం వేడంతా దిగిపోయి మునుపటి మాదిరి అయిపోతాది. పోయి ఎవరినైనా అడిగి కొన్ని కాయలు తీసుకురా పో అని చెప్పింది. పిల్ల కుందేలు కొబ్బరికాయల కోసం పోతా ఉంటే దారిలో ఒక మేక కనిపించింది. అప్పుడు వెంటనే అది, మేకమామ, మా అమ్మకు వేడి చేసింది. కొబ్బరి నీళ్లు 3 పూటలా పట్టిస్తే ఒళ్ళు చల్లగయ్యి వేడి తగ్గుతుందట. కొన్ని కాయలు కోసివ్వవా అని అడిగింది. దానికి మేక, చూడు పాప, నేను కూడా మీలాగే కొబ్బరి చెట్టు ఎక్కలేను. పోయి కోతిమామ ఎక్కడున్నాడో వెతికి పట్టుకో. అదైతే ఎంత పెద్ద చెట్టు అయినా సరే సరసరా ఎక్కేసి కాయలన్నీ తెంపుతుంది అని అన్నది. పిల్ల కుందేలు సరేనని కోతిని వెతుక్కుంటూ బయలుదేరింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఆ కోతి ఒక చెట్టు మీద హాయిగా కొబ్బరి నీళ్లు తాగుతూ కనిపించింది. అది చూసి పిల్ల కుందేలు, కోతి మామ, కొన్ని కాయలు కోసివ్వవా? మా అమ్మకు వేడి చేసి మంచం మీద పడిపోయింది అని అన్నది. కాని ఆ కోతికి చాలా పొగరు. చిన్న కుందేలు మాటలను అస్సలు పట్టించుకోకుండా, పో, నీకు కాయలు తెంపివ్వడం కన్నా నాకింకేం పని లేదనుకుంటున్నావా? ఇంకా ఇక్కడ ఒక్క నిమిషం నిలబడ్డావనుకో ఒక్క కాయ తెంపి నీ నెత్తి మీదకి విసురుతాను చూడు. దెబ్బకు తల పగిలిపోతుంది అంటూ భయపెట్టింది. కోతి అలా అనేసరికి పాపం కుందేలు పిల్లకి ఏడుపు వచ్చింది. కళ్ళ నిండా నీళ్లు కారిపోతూ ఉన్నాయి. బాధతో ఇంటికి పోసాగింది. ఇంతలో దానికి ఒక ఏనుగు ఎదురొచ్చింది. ఏం పాపా, అలా కళ్ళ నీళ్లు పెట్టుకుని పోతా ఉన్నావు, ఏమైంది అని అడిగింది. కుందేలు పిల్ల జరిగిందంతా చెప్పింది. అది విన్న ఏనుగు ఇలా అంది. అరరే, కోతి అలా అందా? అయినా ఆపదలు వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోపోతే ఎలా? రా నా వెంబడి అంటూ కుందేలు పిల్లను మీద ఎక్కించుకొని కొబ్బరి చెట్టు దగ్గరకు వెళ్ళింది. కొబ్బరి చెట్టు మీద కోతి హాయిగా నీళ్లు తాగుతూ ఉంది. ఆ ఏనుగు కొబ్బరి చెట్టును బలంగా పట్టుకుని అటు ఇటు ఊపసాగింది. పైన ఉన్న కోతి అదిరిపడింది. ఏ కోతి మామ, ఎందుకలా ఊపుతా ఉన్నావు? పడిపోయేలా ఉన్నాను, ఆ పాపు అంటూ గట్టిగా కంగారుగా అరిచింది. పక్క వాళ్ల గురించి కొంచెం కూడా పట్టించుకొని నీలాంటి వాళ్లతో నాకు అనవసరం. నీవు కింద పడి కాలిరిగితే నాకేమి, చెయ్యిరిగితే నాకేమి, మాకు కొబ్బరికాయలు కావాలి అంతే అంటూ మరింత గట్టిగా సరసరా ఊపసాగింది. ఆ కోతికి గిర్రున కళ్ళు తిరగసాగాయి. అంతే, భయంతో కొబ్బరి మట్టను గట్టిగా పట్టుకొని, ఏనుగు మామ, బుద్ధి పొరపాటయ్యి అలా అన్నాను. ఈ ఒక్కసారికి మన్నించు. ఇంకెప్పుడు ఎవరిని అలా అనను. అందరితోనూ కలిసిమెలిసి మంచిగా ఉంటా అంది వణికిపోతూ. ఏనుగు కొబ్బరి చెట్టు ఊపడం ఆపింది. కోతి బెరబెరా మంచి మంచి నీళ్లకాయలు తెంపుకుని కిందికి వచ్చింది. ఏనుగు అవన్నీ తీసుకుని కుందేలు పిల్లకు ఇచ్చింది. అది కాయలు ఇచ్చినందుకు ఏనుగు మామకు కోతి మామకు ముద్దులు పెట్టి సంబరంగా ఉరుక్కుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఒక దట్టమైన అడవిలో ఒక చీమ ఉండేది. అది దాని కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేది. మొదట్లో ఆ చీమ చాలా కష్టపడి పని చేసేది. ఎప్పుడూ నవ్వుతూ అందరితో సరదాగా ఉంటూ ఉండేది. కాని కొద్ది రోజులకి దాని మనసులో ఒక ఆలోచన మొదలైంది. ఒకరోజు ఆ చీమ నెమలి నాట్యం చేయడం చూసింది. అప్పుడు అది ఇలా అనుకుంటుంది. ఆ నెమలి ఎంత అందంగా నాట్యం చేస్తుంది. తనను అందరూ మెచ్చుకుంటారు. కానీ నన్ను ఎవరు చూడను కూడా చూడరు. ఎందుకు అంటూ దిగులుగా ఆలోచిస్తూ కూర్చుంది. కొద్దిసేపటికి ఒక సీతాకోక చిలుక స్వేచ్ఛగా ఎగురుతూ కనిపించింది. దాన్ని చూసిన ఆ చీమ ఇలా అనుకుంటుంది. ఆహా, నాకే గనక రెక్కలుంటే నేను కూడా ఆ సీతాకోక చిలుకలాగే స్వేచ్ఛగా ఎగిరేదాన్ని. కానీ నాకు రెక్కలెందుకు లేవు? నేను నేల మీదే ఎందుకు నడవాలి అని అనుకుంటూ ఉంది. ఆ చీమకు ఉడతని చూసి కూడా ఈర్ష్య కలిగింది. ఆహా, ఆ ఉడత ఒక చెట్టుపై నుండి ఇంకో చెట్టుపైకి ఎంత వేగంగా దూకుతుంది. కానీ నేను అలా చేయలేను. ఇవన్నీ చూసిన ఆ చీమ చాలా బాధపడింది. నేను ఇంకా దేనికి పనికిరాను,
నాలో ఏ ప్రత్యేకత లేదు అంటూ బాధపడడం మొదలుపెట్టింది. కొద్ది రోజులకి అది తన పనిని శ్రద్ధగా చేయలేకపోతుంది. తన మిత్రులతో కలిసి ఆహార సేకరణకు కూడా వెళ్ళలేకపోతుంది. అంతేకాదు అది ఆహారం తినడం కూడా మానేసింది. ఇదంతా గమనిస్తూ ఉన్న తన స్నేహితులు విషయం తెలుసుకోవడానికి తన దగ్గరికి వచ్చి ఇలా అన్నారు. మిత్రమా, ఈ మధ్య నువ్వు చాలా దిగులుగా కనిపిస్తున్నావు. ఆహారం తినడం లేదు, ఆహార సేకరణకు కూడా రావడం లేదు. ఏమైంది నీకు అంటూ ప్రశ్నించాయి. దానికి ఆ చీమ చిన్నగా ఒక నవ్వు నవ్వి సైలెంట్గా ఉండిపోయింది. ఆ రోజు రాత్రి అడవిలో ఉరుములు మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలికి అడవిలోని పెద్ద పెద్ద చెట్లన్నీ విరిగిపోయాయి. నదులన్నీ పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. పాపం ఎన్నో జంతువులు ఆశ్రయాన్ని కోల్పోయాయి. ఆ వర్షానికి పాపం సీతాకోకచిలుక రెక్కలు బాగా తడిచిపోయి బరువెక్కాయి. ఆ బరువైన రెక్కలతో అది ఎగరలేక మా వర్షంలో తడుస్తూ నేలపైన పడి ఉంది. తను ఉంటున్న చెట్టు ఇరిగిపోవడం వల్ల ఎటు వెళ్లాలో తెలియని ఆ ఉడత ఆ వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ కొద్దిసేపటికి అది కూడా స్పృహ తప్పి పడిపోయింది. నెమలి గొప్పగా భావించే ఆ ఈకలు వర్షానికి బరువెక్కి వాలిపోయాయి. ఇప్పుడు అది నాట్యం చేయలేదు. ఎటు వెళ్లాలో తెలియక పాపం ఆ నెమలి వర్షంలో అక్కడే కూర్చుండిపోయింది. అడివంతా తడిచి ముద్దవుతున్న చీమలి ఇల్లు మాత్రం ఏమీ కాలేదు. ఎందుకంటే అవి వాటి ఇంటిని భూమికి చాలా లోతున దృఢంగా వాటిని ఇంటిని నిర్మించుకున్నాయి. అందువల్ల ఆ చీమలన్నీ చాలా సేఫ్గా ఉన్నాయి. ఆ చిన్న చీమ బయటకు వచ్చింది. అడవిలో జరుగుతున్న విధ్వంసం, తన చుట్టూ ఉన్న వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి ఆ చీమ హృదయం చలించిపోయింది. ఆ చీమ తన మనసులో ఇలా అనుకుంది. నేను ఇన్ని రోజులు వీళ్ళని చూస్తూ ఈర్ష్యతో నా సమయాన్ని వృధా చేసుకున్నాను. కానీ ఇప్పుడు వీళ్ళు కష్టాల్లో ఉంటే నేను చూడలేకపోతున్నాను. వీళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలి అంటూ ఆ చీమ ఒక ఉపాయం ఆలోచించింది. అది మిగిలిన చీమలందరినీ పిలిచి ఇలా అంది. ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడం మన కర్తవ్యం. మనందరం ఒకటై ఇప్పుడు వాళ్ళందరినీ రక్షిద్దాం అని అంది. అప్పుడు ఆ చీమలన్నీ కలిసి ఆ సీతాకోకచిలుకను మెల్లగా ఒక పొడి ప్రదేశానికి తీసుకువెళ్ళాయి. కొన్ని వందల చీమలు ఆ ఉడుతను ఒక ఆకుపైకి చేర్చి దాన్ని కూడా జాగ్రత్తగా ఒక పొడి ప్రదేశంలో ఉంచాయి. కొన్ని చీమలు నెమలి వంటిపైన ఉన్న నీటిని మొత్తం శుభ్రం చేశాయి. మరికొన్ని చీమలు దాన్ని కూడా ఒక ఆకుపైన మోసుకొని పొడి ప్రదేశానికి తీసుకువెళ్ళాయి. తెల్లవారేసరికి ఆ తుఫాను తగ్గిపోయింది. ఎప్పటిలాగే సూర్యుడు ఉదయించాడు. నెమలి, సీతాకోకచిలుక, ఉడుత చీమకు ధన్యవాదాలు చెప్పడానికి చీమ దగ్గరకు వచ్చాయి. అవి ఇలా అన్నాయి. ఈ అడవిలోని పెద్ద పెద్ద జంతువులే ఏమీ చెయ్యలేక మమ్మల్ని అలా చూస్తూ ఉండిపోయాయి. ఇంత చిన్న ప్రాణివైన నువ్వు మా ప్రాణాలను రక్షించావు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? నువ్వు చాలా తెలివైన దానివి. అసలైన అందం ఇతరులకు సహాయం చేయడంలోనే ఉంటుంది. రాత్రి నేను నీలో ఆ అందాన్ని చూశాను. నిన్ను చూసి నేను ఈ రోజు ఒక పాఠం నేర్చుకున్నాను. నిజమైన బలం అనేది ప్రదర్శించేది కాదు, ఇతరులకు సేవ చేయడంలోనే ఉందని అని ఉడుత అంది. ఇక సీతాకోకచిలుక ఇలా అంది. నువ్వు ఎగరలేకపోవచ్చు, మెరవలేకపోవచ్చు, కానీ ఈ అడవిలో ఈ రోజు అందరికంటే గొప్పదానివి నువ్వే. ఆ రోజు అది జీవితంలో మొదటిసారి తనకు తానుగా తను చీమలా ఉన్నందుకు గర్వపడింది. తను అనుకున్న దానికంటే తాను ఇంకా గొప్పదానినని, ప్రతి జీవిలోనూ ఒక ప్రత్యేకత ఉందని, ఎవరి ప్రత్యేకత వారిదని ఆ చీమ అప్పుడు గ్రహించింది. అప్పటి నుండి అది ఇతరులతో పోల్చుకోవడం మానేసి సంతోషంగా జీవించసాగింది. ఈ కథలో నీతి: ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని మనం ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు. మనలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిని మనం గుర్తిస్తే సరిపోతుంది. ఒక అడవిలో ఒక జింక పిల్ల ఉంది. అది ఒకరోజు ఒక చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. ఇంతలో దానికి ఒక కల వచ్చింది. అదేమిటంటే భూమి బద్దలైపోతున్నట్టు, దానిలో తను కూరుకుపోతున్నట్టు. ఆ జింకపిల్ల ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచింది. అది చాలా భయపడుతుంది. ఎందుకంటే అది ఆ కలను మర్చిపోలేదు. అదే భ్రమలో ఉంది. ఇంతలో దానికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడు ఆ జింకపిల్ల ఇలా అంది. పరిగెత్తండి, పరిగెత్తండి, భూమి బద్దలైపోతుంది. అందరూ మీ ప్రాణాలను రక్షించుకోవాలి. ఈ అడవిని వదిలి మనం పారిపోవాలి. పరిగెత్తండి, పరిగెత్తండి అంటూ అరుస్తూ అది చాలా వేగంగా అడవి నుండి ఇంకో వైపుకు పరిగెడుతూ ఉంది. ఇంతలో వేరొక జింకపిల్ల దానిని చూసింది.
ఏ ఆగు, ఏమైంది నీకు? ఎందుకింత వేగంగా అరుస్తూ పరిగెడుతున్నావు? ఏమైంది చెప్పు. అప్పుడు మొదటి జింక అరుస్తూ ఇలా అంది. నువ్వు కూడా వెంటనే పరిగెత్తి నీ ప్రాణాలను రక్షించుకో, ఎందుకంటే భూమి బద్దలైపోతుంది. తొందరగా పరిగెత్తు అని అరుస్తూ చెప్పింది. అది విన్న రెండవ జింకకు చాలా భయం వేసింది. అది కూడా దాని వెనకాలే పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇద్దరూ కూడా ఇలా అరుస్తూ పరిగెడుతున్నారు. పరిగెత్తండి, పరిగెత్తండి, భూమి బద్దలైపోతుంది. పరిగెత్తి అందరూ మీ ప్రాణాలు రక్షించుకోండి. కొద్దిసేపటికే ఈ విషయం జింకలందరికీ తెలిసింది. అడవిలోని వందల జింకలు అరుస్తూ పరిగెడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అడవిలోని మిగిలిన జంతువులు కూడా ప్రాణభయంతో పరిగెత్తడం ప్రారంభించాయి. కొద్దిసేపటికే ఈ విషయం అడవి మొత్తం కారుచిచ్చులా వ్యాపించింది. మొత్తం అడవిలోని జంతువులన్నీ కూడా భూమి బద్దలైపోతుంది, పరిగెత్తండి పరిగెత్తండి అంటూ అరుస్తూ పరిగెడుతున్నాయి. చిరుతపులి, గాడిద, నక్క, ఏనుగు, పాము ఇలా ఒక్కటేమిటి, అడవిలోని జంతువులన్నీ పరిగెడుతూ ఉన్నాయి. అక్కడ గుహలో ఒక సింహం ఉంది. ఆ సింహం అడవికి రాజు. ఈ అరుపులన్నీ విన్న ఆ సింహం బయటకు వచ్చి చూసింది. ఒక్కసారిగా ఆ సింహం ఆశ్చర్యపోయింది. దాని కళ్ళను అదే నమ్మలేకపోయింది. ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులన్నీ అరుస్తూ పరిగెడుతున్నాయి. ఆ సింహానికి ఏమీ అర్థం కాలేదు. అది ఒక్కసారిగా పెద్దగా గాండ్రిస్తూ ఆ జంతువుల ముందుకు వచ్చి నుంచుంది. ఏమిటి ఈ పిచ్చి పని? మీరందరూ ఎక్కడికి పరిగెడుతున్నారు? అసలు ఎక్కడికి వెళుతున్నారు? ఏమైంది? అప్పుడు ఒక కోతి ముందుకు వచ్చి ఇలా అంది. మహారాజా, భూమి బద్దలైపోతుంది. మీరు కూడా మాతో పరిగెట్టి మీ ప్రాణాలను రక్షించుకోండి. అప్పుడు ఆ సింహం ఇలా అడిగింది. ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారో తెలియక అడవిలోని జంతువులన్నీ ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ ఉన్నాయి. ఇంతలో ఆ కోతి వచ్చి ఇలా అంది. మహారాజా, నాకు ఆ చిరుతపులి చెప్పింది భూమి బద్దలైపోతుందని. అప్పుడు ఆ చిరుతను పిలిచి సింహం ఈ విషయం నీకెవరు చెప్పారు అని అడిగింది. ఆ చిరుత నాకు పక్షులు చెప్పాయి అని చెప్పింది. ఇలా ఒకరి తర్వాత మరొకరిని అడుగుతూ ఉండగా ఈ విషయం జింక దగ్గర మొదలైందని తెలిసింది. అప్పుడు ఆ సింహం జింక పిల్లను ముందుకు పిలిచి ఇలా అడిగింది. అసలు భూమి బద్దలైందన్న విషయం నీకెలా తెలిసింది? దానికి ఆ జింక పిల్ల ఇలా సమాధానమిచ్చింది. మహారాజా, నేను నా చెవులారా విన్నాను. భూమి బద్దలైనప్పుడు పెద్ద శబ్దం వచ్చింది అని అంది. అప్పుడు ఆ సింహం ఇలా అంది. సరే అయితే నువ్వు నన్ను ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళు. భూమి ఎక్కడ బద్దలైందో నాకు చూపించు, పద అని అంది ఆ సింహం. అప్పుడు ఆ జింకపిల్ల కొద్దిగా భయంగా ఉన్నప్పటికీ రాజుగారు చెప్పినప్పుడు వినాలి కదా అని వాళ్ళందరినీ వెంట పెట్టుకుని తన పడుకున్న చెట్టు దగ్గరకు వెళ్ళింది. ఒక్క సింహం తప్ప మిగిలిన జంతువులన్నీ కూడా ఆ జింక వెనకాల భయం భయంగానే బయలుదేరాయి. తాను పడుకున్న చెట్టు వద్దకు ఆ జింక జంతువులందరినీ తీసుకువచ్చింది. అప్పుడు సింహంతో ఆ జింక పిల్ల ఇలా అంది. మహారాజా, నేను ఇక్కడే పడుకున్నాను. ఇంతలో నాకు ఏదో బద్దలైన శబ్దం వినిపించింది. అంతేకాదు దుమ్ము కూడా పైకి లేచింది. అంతే, ఇక నాకు భయం వేసింది. వెంటనే అరుస్తూ పరిగెట్టాను. ఆ సింహం ఆ ప్రదేశం మొత్తం జాగ్రత్తగా పరిశీలించింది. కొద్దిసేపటికి దానికి విషయం కాస్త అర్థమైంది. అప్పుడు అది ఆ మిగిలిన జంతువులతో ఇలా అంది. ఈ జింక ఒక పెద్ద తింగరి అమాయకపు జింక. ఇక్కడ ప్రక్కనే పెద్ద కొబ్బరి చెట్టు ఉంది చూడండి. దానికి పెద్ద పెద్ద కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయి. గాలికి ఆ కొబ్బరి బొండం కాస్త కింద పడింది. అది అంత ఎత్తు నుండి పడడం వల్ల పెద్ద శబ్దంతో పాటు దుమ్ము కూడా లేచింది. దానికి ఆ జింక కాస్త భూమి బద్దలైందనుకుంది. కానీ మిత్రులారా, అది ఒక చిన్న జింక పిల్ల. మరి మీకేమైంది? మీకు మీ సొంత తెలివితేటలు లేవా? ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని వెంటనే నమ్మకూడదు. అది నిజమో అబద్ధమో తెలిసిన తర్వాతే మనం ముందడుగు వేయాలి. అటువంటి వాళ్లే గొప్పవాళ్ళు అవుతారు. లేదంటే మీలా ఏమీ లేని దానికి అనవసరంగా పరుగులు పెడుతూ ఉంటారు. ఒక ఊరిలో ఒక పొట్టేలు ఉండేది. అది రోజు గ్రామం బయటకు వెళ్లి మేత మేసి వస్తూ ఉండేది. ఒక సంవత్సరం ఆ ఊరిలో అస్సలు వర్షాలు పడక పెద్ద కరువొచ్చింది. దాంతో మనుషులకే కాదు పశువులకు కూడా తిండి దొరకడం కష్టమైంది. పాపం ఆ పొట్టేలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడినా దానికి కడుపు నిండేది కాదు. దాంతో కొద్ది రోజులకి అది బాగా బక్క చిక్కిపోయింది. ఆ ఊరికి కొంచెం దూరంలోనే ఒక అడవి ఉంది. ఆహారం కోసం ఆ పొట్టేలు అడవిలోకి వెళ్లాలనుకుంది.
ఇంకేముంది అడవిలోకి బయలుదేరింది. అలా తిండి వెతుక్కుంటూ పోతూ ఉంటే దానికి ఒక నక్క ఎదురైంది. ఆ నక్కకు పొట్టేలును చూడగానే నోట్లో నీళ్లు రాయి. అప్పుడు వెంటనే ఆ నక్క ఇలా అంది, పొట్టేలు బావా నిన్ను చూస్తే నా నోట్లో నీళ్లూరుతున్నాయి, వెంటనే నిన్ను తినేయాలనిపిస్తుంది. దానికి ఆ పొట్టేలు బాగా ఆలోచించి ఇలా అంది, ఓ నక్క బావా, నాకు కూడా నీ మాట తీసేయాలని లేదు, కానీ చాలా రోజుల నుండి ఆహారం లేక నేను ఇలా చిక్కిపోయాను. చూడు, నా ఒంట్లో ఎముకలు తప్ప కండ అస్సలు లేదు. ఇప్పుడు నన్ను వదిలేస్తే నల్లకొండకు వెళ్లి 4 ఆకులు, ఎర్రకొండకు వెళ్లి 7 ఆకులు, పచ్చకొండకు వెళ్లి 10 ఆకులు తిని బాగా బలిసి కండపట్టి వస్తాను. అప్పుడు తిందుగాని. అలాగా, అయితే తొందరగా పోయి బాగా బలిసిరా పో. ఆ విధంగా ఆ నక్క పొట్టేలును వదిలేసింది. బ్రతుకు జీవుడా అంటూ ఆ పొట్టేలు వెళుతూ ఉంటే దానికి దారిలో ఒక పులి ఎదురొచ్చింది. ఆ పులి ఒక్కసారిగా పొట్టేలు పైకి దూకి ఇలా అంది, ఓ పొట్టేలు బావా, నాకు నిన్ను తినాలనిపిస్తుంది అని అంది. దానికి ఆ పొట్టేలు, పులి బావా, ఇప్పుడు నాలో ఎముకలు తప్ప కొవ్వు అస్సలు లేదు. ఇప్పుడు నన్ను వదిలేస్తే నల్లకొండకు వెళ్లి 4 ఆకులు, ఎర్రకొండకు వెళ్లి 7 ఆకులు, పచ్చకొండకు వెళ్లి 10 ఆకులు తిని బాగా బలిసి కండపట్టి వస్తాను. అప్పుడు తిందుగానిలే అని అన్నది ఆ పొట్టేలు. ఓ అలాగా, అయితే తొందరగా పోయి బాగా బలిసిరా పో అంటూ దాన్ని విడిచిపెట్టింది ఆ పులి. అప్పుడు ఆ పొట్టేలు అమ్మయ్యా అనుకుంటూ కొంచెం దూరం గబగబా వెళ్ళిందో లేదో ఇంతలోనే దానికి ఒక సింహం ఎదురొచ్చింది. ఆ సింహం కూడా వెంటనే ఎగిరి దాన్ని పట్టుకుని, పొట్టేలు బావా, నిన్ను తినాలనిపిస్తుంది అని అంది. అప్పుడు పొట్టేలు బాగా ఆలోచించి నక్కకి పులికి చెప్పినట్లుగానే సమాధానం చెప్పింది. దానికి సింహం కూడా అయితే సరే పోయి బాగా బలిసిరా అంటూ సమాధానం చెప్పింది. అమ్మయ్య అంటూ మళ్ళీ పొట్టేలు అడవిలోకి వెళ్ళింది. అది అడవిలోకి వెళ్లి నల్లకొండ ఎక్కి 4 ఆకులు, ఎర్రకొండ ఎక్కి 7 ఆకులు, పచ్చకొండ ఎక్కి 10 ఆకులు తిని బాగా బలిసింది. కొద్ది రోజుల తరువాత వర్షాలు బాగా కురిశాయి. అది తిరిగి తన గ్రామం వెళ్లిపోవాలనుకుంది. ఇంతలో దానికి నక్క, పులి, సింహం గుర్తుకు వచ్చాయి. అవి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాయని దానికి తెలుసు. వాటి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు అది ప్రక్కనే ఒక పెద్ద పుచ్చకాయ ఉంటే ఆ పుచ్చకాయలో దూరి దాక్కుంది. అలా ఆ పొట్టేలు పుచ్చకాయలో దూరి దొర్లుకుంటూ పోసాగింది. అలా దొర్లుకుంటూ పోతూ ఉంటే దానికి దారిలో సింహం ఎదురైంది. ఏందబ్బా ఇట్లా దొర్లుకుంటూ వస్తుంది, ఏదోలే అనుకుంటూ కాలితో ఒక్క తన్ను తన్నింది. దాంతో అది ఇంకా వేగంగా దొర్లుకుంటూ పోసాగింది. అలా మరికొంత దూరం దొర్లుకుంటూ పోగానే దానికి పులి ఎదురొచ్చింది. ఏందబ్బా ఇట్లా దొర్లుకుంటూ వస్తుంది, ఏదోలే అనుకొని అది కూడా కాలితో ఈడ్చి ఒక్క తన్ను తన్నింది. అప్పుడు అది మరింత వేగంగా దొర్లుకుంటూ పోసాగింది. అలా కొంచెం దూరం పోగానే దానికి నక్క ఎదురైంది. నక్క పులిలాగా సింహంలాగా తెలివి తక్కువది కాదు కదా, అది ఆలోచించింది. ఈ పుచ్చకాయ ఏంటి ఇలా దొర్లుకుంటూ వెళుతుంది, నాకేదో అనుమానంగానే ఉంది, దీని సంగతేంటో తేల్చుకోవాలి అంటూ ఆ నక్క ఆ పుచ్చకాయ వెనకాలే పరిగెత్తడం ప్రారంభించింది. పుచ్చకాయలో ఉన్న పొట్టేలు నక్క దాని వెనకాలే పరిగెత్తుకుంటూ రావడం చూసింది. దానికి దొరకకూడదని ఆ పొట్టేలు మరింత వేగంగా దొర్లుకుంటూ పోసాగింది. అలా దొర్లుకుంటూ వెళ్తున్న దానికి దారిలో ఒక పెద్ద బండరాయి అడ్డమొచ్చింది. అది దాన్ని చూసుకోలేదు. వేగంగా వెళ్లి ధబీమని దాన్ని గుద్దుకుంది. అంతే, ఆ పుచ్చకాయ కాస్త పక్కున 2 ముక్కలైంది. పొట్టేలు కాస్త బయటపడింది. అప్పుడు పొట్టేలును చూసిన నక్క ఇలా అంది, అమ్మ దొంగ, నువ్వా లోపలుంది, నన్నే తప్పించుకుని పారిపోదామనుకుంటున్నావా అంటూ ఒక్క ఎగిరి దాన్ని పట్టుకుంది. అప్పుడు పొట్టేలు, అది కాదు నక్క బావా, నీకు బాగా బలిసి వస్తానని చెప్పి వెళ్ళానా, దారిలో నాకు సింహం, పులి కూడా ఎదురుపడ్డాయి. కానీ ముందు నీకే మాటిచ్చా కదా, అందుకే వాటికి దొరకకూడదని దీంట్లో దూరి దాక్కుని దొర్లుకుంటూ నీ దగ్గరకే వస్తున్నాను. కానీ ఆ పులి, సింహం నన్ను పసిగట్టి నా వెనకాలే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. అవి గనక మనిద్దరిని ఇక్కడ చూసాయంటే నాతో పాటు నిన్ను కూడా కూరొండుకుని మరీ తినేస్తాయి. నాతో పాటు నువ్వు కూడా మా ఇంటికి రా, అక్కడ ఎవ్వరూ ఉండరు, చక్కగా ఒక్కదానివే నన్ను హాయిగా తినొచ్చు, ఏమంటావ్ అని అన్నది.
నక్క కూడా సరేనని దాని వెనకాలే ఊళ్ళోకి బయలుదేరింది. అడవి దాటి కొద్ది దూరం వెళ్ళగానే పొట్టేలు ఇల్లు వచ్చింది. అప్పుడు అది నక్కతో ఇలా అంది, నువ్వు కొంతసేపు ఇక్కడే ఉండు నక్క బావా, నేను లోపలికి వెళ్లి ఎవరైనా ఉన్నారేమో చూసొస్తాను. దానికి నక్క సరేనంది. అప్పుడు ఆ పొట్టేలు ఇంట్లోకి వెళ్ళింది. వాళ్ళింట్లో ఒక పెద్ద కుక్క ఉంది. పొట్టేలు దాన్ని పిలిచి ఇలా అంది, కుక్క బావా, నన్ను తినడానికి నక్క ఒకటి వెంటపడింది. ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి అని అన్నది. అప్పుడు కుక్క, అట్లాగా, ఆగు, దాని సంగతి చెప్తా అంటూ మూరుగుతూ బయటకు వచ్చింది ఆ కుక్క. అంతే, కుక్కను చూడగానే నక్క పై ప్రాణాలు పైనే పోయాయి. దీనికి దొరికితే ఇంక నా సంగతి అంతే అంటూ నక్క ప్రాణభయంతో అడవిలోకి తిరిగి పారిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వదలను కదా, ఎలా అయినా నిన్ను పట్టుకుంటా అంటూ ఎలాగైతేనే ఆ చేపను పట్టుకుంది ఆ బాతు. పట్టుకున్న ఆ చేపను తన ఇంటికి తీసుకువెళ్ళింది ఆ బాతు. తన మిత్రుడైన కోడికి ఆ చేపను ఇచ్చింది ఆ బాతు. కోడి వంటలు చాలా బాగా చేస్తుంది. వెంటనే ఆ చేపను వండడం ప్రారంభించింది. వాళ్ళిద్దరికీ ఇంకో స్నేహితుడు కూడా ఉన్నాడు. తనే ఈ పాండా. తను పుల్లలు సేకరించడానికి అడవికి వచ్చాడు. ఈ పుల్లలు బాగా ఎండాయి, మంట వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి కూడా బాగా ఎండాయి, వీటిని కూడా నేను ఇంటికి తీసుకువెళ్తాను అంటూ ఆ పాండా అక్కడ ఉన్న పుల్లలన్నీ పోగు చేసి ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ పుల్లలతో వాళ్ళు సాయంత్రం ఫైర్ క్యాంప్ వేసుకున్నారు. బాతు చేపలను తెస్తూ ఉంటే కోడి వంట చేస్తూ ఉండేది. ఇక పాండా పుల్లలు తెస్తూ ఉండేది. అలా ముగ్గురు ఎవరి పని వారు చేసుకుంటూ హాయిగా ఉండేవారు. ఇంతలో ఒకరోజు బాతు తన స్నేహితులైన కోడి పాండాలతో ఇలా అంది, మిత్రులారా, రోజు చేపలు పట్టాలంటే నాకు చాలా బోర్గా ఉంది. మనం మన పనులను మార్చుకుందామా? మీ ఐడియా చాలా బాగుంది. అలాగైతే నేను రేపటి నుంచి కట్టెలు ఏరుకొస్తాను. నాకు కూడా నీ ఐడియా చాలా బాగా నచ్చింది. నేను చేపలు పడతాను. అయితే నేను వంట చేస్తాను. రేపు ఉదయం నుంచే మన పనులను మనం ప్రారంభిద్దాము. ఇక వెళ్ళి పడుకుందాం అంటూ ముగ్గురు కూడా ఇంటి లోపలికి వెళ్లి పడుకున్నారు. ఇంతలో తెల్లవారింది. ఏ పాండా, నేను వెళ్ళి నీకంటే మంచి పుల్లలు తీసుకువస్తాను చూడు. ఏ బాతు, నువ్వు వండడానికి రెడీగా ఉండు, నేను వెళ్ళి చాలా చేపలు తీసుకువస్తాను. పాండా చేపలు పట్టడానికి చాలా ఉత్సాహంగా వచ్చింది. కానీ దానికి ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా దొరకడం లేదు. ఈ చేపలు పట్టడం చాలా కష్టంగా ఉంది, నా వల్ల అవడం లేదు. ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా దొరకడం లేదు. వావ్, ఈ పుల్లలు ఎంత అందంగా ఉన్నాయి. పచ్చగా నిగనిగిలాడుతూ మెరుస్తూ ఉన్నాయి. ఆ పాండా ఇలాంటి పుల్లలే కదా తెస్తుంది. వీటికన్నా నేను ముందు చూసిన పుల్లలే బాగున్నాయి. అంత అందమైన పచ్చని పుల్లలు వదిలేసి ఆ పాండా ఈ ఎండు పుల్లలు ఎందుకు తెస్తుందో ఏమిటో. నేను ఆ పచ్చని పుల్లలే తీసుకువెళ్తాను అంటూ ఒక కట్ట కట్టుకుని వాటిని తీసుకువెళ్ళింది. చేపలు ఏమీ దొరకక ఖాళీ చేతులతో వచ్చి దిగులుగా కూర్చుంది ఆ పాండా. ఇంతలో కోడి తాను సేకరించిన పచ్చి పుల్లలను తీసుకువచ్చి వాళ్ళకి చూపించింది. ఆ పచ్చని పుల్లలను చూసి ఎలుగుబంటి పకపక నవ్వడం ప్రారంభించింది. ఎందుకు నవ్వుతుందో అర్థం కాక ఆ బాతు కోడి అలాగే చూస్తున్నాయి. ఎందుకు పాండా నేను తెచ్చిన పుల్లలు చూసి అలా నవ్వుతున్నావు? ఎందుకంటే ఇవి పచ్చి పుల్లలు, ఎంత మంట పెట్టినా మండవు. ఇంత తింగరి పని చేస్తావని నేను అనుకోలేదు. ఇక నవ్వింది చాలు, ఆపు. నువ్వు మాత్రం ఒక్క చేపైనా తెచ్చావా? అంతలా పగలబడి నవ్వుతున్నావు. నాకేమైనా నీలా పుల్లలు సేకరించడం వచ్చనుకున్నావా? మరి నాకు చేపలు పట్టడం వచ్చనుకున్నావా? వీళ్ల గొడవ అయ్యేలా లేదని ఇక బాతు కూరగాయలైనా వండుదామని వంటగదిలోకి వెళ్ళింది. నేను వాళ్ళిద్దరిలా కాదు, ఏ పనైనా చేయగలను. నేను వంట ఎంత బాగా చేస్తానో చూడండి అంటూ కూరగాయలకి బదులు తన వేలిని కట్ చేసుకుంది. ఇక ఆ ముగ్గురికి తెలిసొచ్చింది, ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుందని, ఎవరి పని వాళ్లే చేయాలని.